దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, వాక్యమైన దేవ తండ్రి, మీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను ప్రభువా తండ్రి మేము గ్రహించినట్లుగా ఆ మనసులను తెరవండి ప్రభువా. వాటిని గ్రహించే శక్తి మాకు దయచేయమని మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అని చెప్తున్నారు. క్రీస్తునందు చేసినటువంటి ఏ పనైనా, క్రీస్తు కొరకు చేసినటువంటి ఏ ప్రయాస అయినా అది వ్యర్థము కాదు, అది ఊరకనే పోదు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి అదే మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఆయన చెప్తున్నాడు మరలా, దేవుని కృప అతనికి తోడయ్యుండి ప్రయాసపడ్డాడు. దేనిలో ప్రయాసపడ్డాడు? క్రీస్తు యొక్క సువార్త ప్రకటించడంలోను, సువార్త వ్యాపకములోను, దేవుని పనిలో అపోస్తలుడైన పౌలు గారు ప్రయాసపడ్డారు. ఆయన చెప్తున్నాడు, మనము ఈ ప్రయాస పొందాము, ప్రయాస పడుతున్నాము, దేవుని కొరకు చాలా విషయాలు చేస్తున్నాం, శ్రమ పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. ఇవి ఏవి కూడా క్రీస్తులో చేసినవి వ్యర్థము కాదు. ప్రతి దానికి ఫలితం ఉంటుంది. యేసు దగ్గరికి వచ్చాము, ఏదో చేశాము, యేసు నామమును బట్టి శ్రమ పడుతున్నామని మీరు ఎవరు కూడా చింతించవద్దు. యేసు క్రీస్తునందు చేసినటువంటి ప్రతి ప్రయాసకి ఫలితం ఉంటుంది. ఏ విషయంలో ప్రయాసపడుతున్నాడు ఈయన? క్రీస్తు యొక్క సువార్త వ్యాప్తి చెందడములో ప్రయాసపడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, దేవుని కృప నాతో పాటు ఉండి నేను ప్రయాసపడకుండా దేవుని కృపే క్రీస్తు సువార్త వ్యాపకములో ప్రయాసపడింది. అపోస్తలులు అందరికంటే ఎక్కువగా నేనే ప్రయాసపడ్డాను. నేను ఊరుకనే ప్రయాసపడడం లేదు, దీనికి ప్రతిఫలం ఉంటుంది అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. అట్టిగా ప్రయాసపడిన వారికి మనం ఏ విధంగా వారిని చూడాలో దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. మరియు సహోదరులారా ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారి అయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? ప్రయాసపడిన వారిని ఎలాగెంచాలి? ఘనముగా
ఎంచాలి. దేవుని సువార్త, దేవుని పనిలో ఉన్నవారిని మనం ఎలా చూడాలి? దేవుని పనిలో ఉన్నారని, ఆ పనికి వారికి ప్రతిఫలం దొరుకుతుందని, అదే ప్రయాసలో మనము కూడా ఉన్నామని, దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రయాసపడిన వారిని ఏం చేయాలి? ఘనముగా ఎంచాలి. ఘనముగా ఎంచాలని చెప్పినటువంటి ఆయనే చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి, ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యవదియను సుంటకేను బ్రతిమలాడుకొనుచున్నాను. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా అది వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. నెమ్మదిగా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారు? కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏం పేరు? యవోదియా, సుంటికే. వీరిద్దరు కూడా దేవుని పనిలో సహకారులుగా ఉన్నారు. దేనిలో వీరు ప్రయాసపడ్డారు? సువార్త పనిలో ప్రయాసపడ్డారు కదా. అపొస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు? క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటున్నారు. అంటే ప్రయాస దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రయాస ఒకటి ఉన్నది. దేవుని పని చేయడంలో ప్రయాసపడిన వారు ఉన్నారు. దానిలో 2 స్త్రీలు కనిపించారు. ఈ 2 స్త్రీలు సువార్త పనిలో, సువార్త వ్యాపకంలో ఉన్నారు కదా. మనం అక్కడ ఆ వాక్య భాగాన్ని అలాగే ఉంచుకొని రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. ప్రభునందు ప్రయాసపడు ఎవరు? త్రుఫోసాకు వారికి వందనాలు, ప్రియురాలకు పెర్సిసునకు వందనాలు, ఆమె ప్రభువునందు. అది ఇంకా ప్రయాసపడిన వారు కనిపిస్తున్నారు. ఏం పేర్లు అవి? పలకండి. పెర్సిస్. దానికి ముందు ఏం పేరుంది? త్రుఫైనాకు. వారిని దేవుడికి స్తోత్రం. మరలా చెప్పండి, ఏం పేర్లు అవి? త్రుఫైనాకు, త్రుఫోసాకు. వీరిద్దరూ కూడా దేవుని పనిలో ప్రయాసపడ్డారంట. వారికి వందనాలు అంటున్నాడు. పెర్సిస్ అనే ఇంకొక సహోదరి ఉంది. ఆమె కూడా దేవుని పనిలో ప్రయాసపడిన వారు. వీరందరికి కూడా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీ అందరికీ వందనాలు. వారు యేసుక్రీస్తు పనిలో, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినటువంటి వ్యక్తులు. అంతేనా? వారిని ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని పనిలో ప్రయాసపడినటువంటి వారు, దేవుని పనిలో ప్రయాసపడిన వారిని ఏం చేయాలి? ఘనముగా ఎంచాలి కదా. అందుకనే ఆ యవోదియా మరియు సుంటికేలకి ఏం చెప్తున్నాడు? వీరిద్దరు కూడా చాలా ప్రయాసపడ్డారు కనుక వారికి మీరు సహాయం చేయండి అని అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారు? రికమెండ్ చేస్తున్నారు. ఎందుకు సహాయం చేయాలి? ఎందుకంటే దేవుని పనిలో ప్రయాసపడిన వారిని ఘనముగా ఎంచాలి. వారు ప్రయాసపడ్డారు కనుక వారు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి మీరు సహాయం చేయాలి అన్నారు కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
16వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనడి, నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు. ఎవరితో గురించి చెప్తున్నారు? అపొస్తలుడైన పౌలు గారు తిమోతిని గురించి చెప్తున్నాడు. తిమోతి మీ దగ్గరికి పంపిస్తున్నాను, కొరంథీయులారా, ఈ తిమోతిని ఏం చేయాలంటే మీరు నిర్భయుడై ఉండేటట్లు చూడండి. అంటే ఏంటి? అతనికి ఏం భయం లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోండి అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే, ప్రభు పని నా వలే చేస్తున్నాడని సర్టిఫికేట్ ఇస్తుంది ఎవరు? అపొస్తలుడైనటువంటి పౌలు గారు. దేవుని పనిలో, దేవుని సువార్త పనిలో ప్రయాసపడినటువంటి వ్యక్తులు కొంతమంది మనం ఉదాహరించాం. వారందరూ దేవుని పనిలో ఉన్నవారు కనుక చిన్నవాడు కుమారుడైనటువంటి తిమోతిని గురించి కూడా అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ, అతడు మీ యుద్ధకు పంపిస్తున్నాను, అతన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఏ లోటు లేకుండా చూసుకోండి అని ఎందుకు ఇస్తున్నాడు అంటే, సూచన ఎందుకు ఇస్తున్నాడంటే, ప్రభువునందు ప్రయాసపడిన వారిని ఘనముగా ఎంచాలి. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే దానికి ప్రభువునందు ప్రయాసపడిన వాటికి ప్రతిఫలం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో ఉండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకున్న విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుదురు, సహాయం చేసిదిరి. ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు, గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి ఎలాగూ చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోది వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమనై ఉన్నవి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గారు సువార్త పని చేస్తున్నారు. సువార్త పని చేస్తున్నప్పుడు ఈ పత్రిక ఎవరికి రాశారు? ఫిలిప్పీయులకి రాశారు ఈ పత్రిక. ఈ పత్రిక రాసినప్పుడు ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఫిలిప్పీయులారా, మీరు నేను సువార్త పని చేస్తునేటప్పుడు, నేను దేవుని పనిలో ప్రయాసపడుతునేటప్పుడు మీరు నాకు సహాయం చేశారు. ఏ సహాయం చేశారు? వీరి వలన ఆయనకు సువార్త పని చేయడానికి ఆర్థికముగా సహాయం అందింది. తెస్సలోనికలో ఉండేటప్పుడు, అంటే వేరే ప్రాంతంలో ఉండేటప్పుడు కూడా ఈ సంఘపు వారే ఆయనకు సువార్తకి పని చేయడానికి దేవుని పనిలో ప్రయాసపడుతున్నప్పుడు వారు సహాయం చేశారు. అయితే ఈ పత్రిక రాస్తూ వారితో చెప్తున్నాడు, మీరే ఇచ్చుటలోను పుచ్చుకొనుటలోను మీలాంటి సంఘము తప్ప, ఫిలిప్పీలు అనేటువంటి మీరు తప్ప ఇంకెవరున్నారు నాకు? మీరుకి మళ్ళా చెప్పడం వల్ల మీరు నాకేదో డబ్బులు ఇస్తారని, నేను సువార్త పని చేస్తానని ఈవిని అపేక్షించి ఏదో ఆశించి మీకు చెప్పటలేదు సుమా. ఎందుకు చెప్తున్నానంటే, మీరు దేవుని సువార్త పనిలో ఇచ్చారు. దేవుని సువార్త ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తులకు సహాయముగా నిలిచారు. దేవుని సువార్త ప్రయాసలో ఆర్థికముగా మీరు తోడ్పాటు
అందించారు. మీరు ఈ చేసినటువంటి ఈ పనికి, మీరు పొందినటువంటి ఈ ప్రయాసకి దేవుడు చెప్తున్నాడు, మీకు విస్తారమైనటువంటి ఫలం వస్తుంది అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడంటే ఆ ఇచ్చినటువంటి దానికి దేవుడు మరింతగా ఆశీర్వదించి వారికి తిరిగి ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంటే, చూద్దాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 40, 41, 42 వచనాలు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటున్నాడు. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? సువార్త పనిలో మీరు వెళ్తుంటే, దేవుని పనిలో మీరు ప్రయాసపడుతుంటే, ఒకవేళ ఒక ప్రవక్త వచ్చాడు, ఆ ప్రవక్తను చేర్చుకున్నారు. ఎలా చేర్చుకున్నారు? ఇతడు దేవుని ప్రవక్త, దేవుని సేవ చేస్తున్నవాడు అని చేర్చుకున్నారు. లేదా ఇతడు దేవుని సేవకుడు, దేవుని సేవ చేస్తున్నాడు అని చేర్చుకున్నారు. లేదా సువార్తకు వెళ్తున్నటువంటి గుంపు ఎదురవుతూ ఉంది మీకు, వారందరికీ కాస్త మంచి నీళ్ళు ఇస్తే చాలు. దేవుడు చెప్తున్నాడు, మీరు వారి ప్రయాసను గుర్తుపెట్టి వారికి ఇచ్చినటువంటి మంచి నీళ్ళైనా, వాళ్ళు నా శిష్యులని మీరు గుర్తుపెట్టి వారికి మంచి నీళ్ళైనా మీరు అందిస్తే దానికి కూడా ఫలం ఉంది. ప్రయాసపడిన వారికి ఫలం ఉంది. ఆ ప్రయాసపడుతున్న వారికి తోడ్పాటు అందించడం వల్ల, దేవుని యొక్క పనిలో ప్రయాసపడుతున్న వారికి సహాయం చేయడం ద్వారా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా సరే దేవుడు దాన్ని మర్చిపోడంట. ఒక కాస్త గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దేవుని సేవకుడని, దేవుని ప్రజలని, దేవుని పనిలో ప్రయాసపడుతున్న వారని వారికి ఇస్తే దేవుడు మర్చిపోడు అంటే, నిశ్చయముగా ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి ఆయన చెప్తున్నటువంటి మాట చూస్తే మనకేమర్థం అవుతుంది? మీ ప్రయాసకి ప్రతిఫలం ఉంది. దేవుని పనిలో మీరు అందించినటువంటి తోడ్పాటుకి ప్రతిఫలం ఉంది, ప్రయాస వ్యర్థము కాదు అని మరలా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్తున్నాడు, అది దేవునికి ఇష్టమైన యాగం. చూడండి, సువార్త పని, దానిలో ప్రయాసపడిన వారు, ఆ సువార్త పనికి ప్రయాసపడుతున్న వారికి ఇచ్చి దాని ద్వారా కూడా అధికమైనటువంటి ప్రతిఫలాన్ని పొందే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దేవుని దృష్టిలో అది ఏంటది? ఇంపైన సువాసన, దేవునికి ఇష్టమైన యాగమై ఉంది. దేవుని యొక్క వాక్యం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ 6:10 చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉండుట, ఇంకను చేయుచుండుట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే ఏంటి? దేవుని పనులు ప్రయాస పడుతున్న వారికి చేసినటువంటి ఏ ఉపచారమైనా, గిన్నెడు చన్నీళ్ళిచ్చినా, సువార్త వ్యాపకములో ఏ పని చేసినా, దేవుని కొరకు ఏ పని చేసినా, దేవుని కొరకు పని చేసిన వారికి తోడ్పాటు అందించినా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ ప్రయాసకు ప్రతిఫలం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు చదువుకుందాం. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే,
దేవునికి సువార్త పనిలో, దేవుని పనిలో ఇచ్చుట ద్వారా వారికి ప్రతిఫలం గురించి మనం చూసాం. ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పరితిరి మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నది అని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, ప్రతిఫలముగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక జనం కనిపిస్తున్నారు. వీరెవరు? దేవుని నామమును ఎరిగిన వారు, దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారు. వీరు దేవుని నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆనాటి కాలంలో వారు చాలా హింస పొందారు, వారు చాలా బాధపడ్డారు, వారికి హింసించేవారు ఎదురయ్యారు. క్రీస్తునామాన్ని విడిచిపెట్టమని బలవంతం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది చంపబడ్డారు, చాలామంది యేసుక్రీస్తు నామమును ధరించినందుకు వారిని నిందించారు, అవమానించారు, కొట్టారు, చంపారు, అన్ని చేశారు. కొంతమంది జైల్లో వేశారు. జైల్లో వేస్తే వీరేం చేశారంటే ఆ జైల్లో వేసినటువంటి వ్యక్తుల తరపున నిలబడి వారితో ఏకీభవించి మేము కూడా మీతో ఉన్నాము అని మాట్లాడారంట. వీరు మాట్లాడి వీరు ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయి అవసరమైతే వారిని విడిపించడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రయాస కాదా? దేవుని పనిలో ఉన్నవారు దేవుని నామము కొరకు ప్రయాసపెడుతున్నవారా కాదా? వారు ఉన్నవి కోల్పోయారు, ఇంకా ఇతరుల కోసం వాటిని కోల్పోయారు. ప్రభువు చెప్తున్నాడు, వారు వాటిని కోల్పోయి ప్రయాసపడ్డారు. వారికి కలగబోవు ఏమున్నది? కలగబోవు ప్రతిఫలము గురించి, వారు గొప్ప బహుమానం గురించి ఏం చదవండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం అంటే ఏంటి? ఆస్తులను కోల్పోవడం ద్వారా, ప్రభు కొరకు దాన్ని విడిచిపెట్టడం ద్వారా వారికి కలిగే ప్రతిఫలం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం ఏం చూసాం? దేవుని సేవలో పోరాడుతున్నటువంటి, ప్రయాసపడుతున్నటువంటి దేవుని సేవకు ఇచ్చుడు ద్వారా వారక్కడ ప్రతిఫలం పొందుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుని నామము కొరకు, దేవుని సువార్త వ్యాపకం కోసము వారు విడిచిపెట్టిన దాన్ని బట్టి వారికి కూడా ప్రతిఫలం కలుగుతుంది అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందుకే మనం చూద్దాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చదువుకుందాం. 11వ అధ్యాయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె అని అనిపించుటకు ఒప్పుకోలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దేవునికి మహిమ కలుగున గాక. మోషే గారు ఏం చేశారు? ఫరో యొక్క కుమారుడుగా ఉన్నాడు. తర్వాత రాజుగా అయ్యే అవకాశం ఉంది, గొప్ప భాగ్యంగా ఉంది.
కానీ మోషే గారు ఆ భాగ్యాన్నంతటినీ కూడా విడిచిపెట్టాడు. దేన్ని విడిచిపెట్టాడు? ఐగుప్తు ధనాన్ని, రాజరికంగా ఉండవలసినటువంటి ఆ స్థాయిని విడిచిపెట్టాడు. చూడండి, వీటిని విడిచిపెడుతునేటప్పుడు మోషే గారి మనసులో ఏమున్నది? వీటిని విడిచిపెడితే కలగబోవు బహుమానము గురించి అతడు ఎంచాడంట. అంటే అర్థం ఏమిటి? క్రీస్తునందు ఇది ప్రయాస కాదా? క్రీస్తు కొరకు విడిచిపెట్టాడా లేదా? క్రీస్తు కొరకు ధనాన్ని విడిచిపెట్టాడా లేదా? దేనికోసం విడిచిపెట్టాడు? క్రీస్తు కోసం నిందపడడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు కోసం తన దగ్గర ఉన్న రాజా పరిస్థితిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే క్రీస్తునందు ప్రయాసపడితే, క్రీస్తు కొరకు విడిచిపెడితే దీనికి ప్రతిఫలం ఉన్నది. గిన్నెడు చన్నీళ్ళిస్తేనే దేవుడు మర్చిపోడని చెప్తున్నాడు. ఆయన నామమును బట్టి చేసినటువంటి ఉపచారమును కూడా ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడని ప్రభువు చెప్తున్నాడు. వీటన్నిటి బట్టిని చూస్తే అర్థమవుతుంది? సువార్త పనిలో, దేవుని పనిలో ఉన్నవారు వారు ప్రయాసపడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. వారందరూ ఘనముగా ఎంచబడబడుతున్నటువంటి వ్యక్తులు, ఘనముగా ఎంచబడదగిన వ్యక్తులు. వారిని ఘనముగా ఎంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సువార్త వ్యాపకంలో పనిచేసినటువంటి వ్యక్తులకు అవసరమైతే సహాయం చేసిన వారు ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. అదే దేవుని కొరకు, అదే దేవుని నామ కొరకు ఒకవేళ ఎవరైనా దేన్నైనా విడిచిపెడితే, దేవుని కొరకు, దేవుని నామం కొరకు ఒకవేళ కోల్పోతే దానికి కూడా దేవుని యందు ప్రతిఫలం ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:58 ఏమున్నది? క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఎందుకు వ్యర్థము కాదు? ఎందుకు వ్యర్థము కాదంటే దానికి ప్రతిఫలం ఉన్నది. దానికి ప్రతిఫలం ఉన్నదని దేవుని యొక్క వాక్యమే మనకి నిర్ధారిస్తూ ఉన్నది. కాబట్టి చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వారు బాధ అయినను, శ్రమైనను, క్రీస్తునామమును బట్టి ఇబ్బందులైనను ఎదుర్కొనేటప్పుడు, లేదా సువార్త వ్యాపకములో వారు ఇబ్బందిని ఎదుర్కొనేటప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు అనవసరంగా దేవుని దగ్గరికి వచ్చాము, ఎందుకు దేవుని పనికి ఎందుకు నేను సహాయం చేయాలి, దేవుని పనిలో ఉన్న వారితో పాటు ఎందుకు ఉండాలి, వారికి ఎందుకు ప్రోత్సాహం చేయాలి, దేవుని కొరకు ఎందుకు ఇలాగ నిలబడాలి అని అనుకుంటే ప్రభు చెప్తున్నాడు, దానికి ప్రతిఫలం ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, దానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. కాబట్టి చాలామంది ఏమనుకుంటారు? శ్రమ పడినప్పుడు వారు వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటారు. క్రీస్తు కొరకు వారు శ్రమను, ఇబ్బందిని ఎదుర్కొనేటప్పుడు వారు వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు స్థిరముగా ఉండండి. దేనిలో స్థిరంగా ఉండాలి? ప్రతిఫలం లేదనుకొని మీరు వెళ్ళిపోవద్దు వెనక్కి. దీనివల్ల ఏ ప్రయోజనం లేదని మీరు వెనకడుగు వేయొద్దు. అది విశ్వాసంలోనైనా, దేవుని సేవ విషయంలోనైనా, దేవుని సేవకి సహకరించే విషయంలోనైనా, దేవునికి సంబంధించిన ఏ పనైనా సరే, దేనిలో కూడా మీరు అవిశ్వాసాన్ని ప్రదర్శించకుండా, వెనకకి వెళ్ళిపోకుండా స్థిరముగా ఉండండి అని చెప్తున్నాడు. ఏ విషయంలో స్థిరముగా ఉండాలి? కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక 23వ వచనాన్ని చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఏం కలుగుతుంది మీకు? విశ్వాసమందు నిలిచి ఉండాలి. నిరీక్షణ నుంచి తొలగిపోకూడదు. అనవసరంగా యేసు దగ్గరికి వచ్చాననే ఆ భావన కొంచెమైనా మనసులోనికి రాకూడదు. క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు నామం నిమిత్తమై నింద పడినప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వీరికి ఏమీ జరగలేదు అని అన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు నామాన్ని విడిచిపెట్టకుండా స్థిరముగా
ఉండాలి, నిలిచి ఉండాలి. దేనిలో? విశ్వాసమందు నిలిచి ఉండాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ని ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసమందు స్థిరత్వము కలిగి ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పేతురు గారి ద్వారా చెప్తున్నాడు, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ఆ విశ్వాసము నుంచి తొలగించే పని చేస్తాడు అపవాది. ఏ విధంగా చేస్తాడు? శ్రమ ద్వారా చేస్తాడు. అప్పుడు ఏమైనా వాక్యం సెలవిస్తుంది? మీ సహోదరులందరికీ కూడా ఈ విధంగా శ్రమ కలుగుతుంది. దానికి కారణం ఏమిటంటే అపవాది వాడు గర్జించే సింహం వలన ఎవరిని మింగుతున్నాని ఎదుగుతూ తిరుగుతూ ఉన్నాడు, నీ వైపు కూడా చూస్తున్నాడు. కాబట్టి శ్రమ పడినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి రావడం ద్వారా శ్రమ పడ్డాను అని బాధపడక, క్రీస్తునందు మనము శ్రమ బట్టి ప్రయాసపడుతున్న దాన్ని బట్టి విసుగు చెందక, దాని నుంచి వెనుతీయక విశ్వాసమందు స్థిరముగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేని యందు స్థిరంగా ఉండాలి? విశ్వాసమునందు స్థిరముగా ఉండాలి. ప్రయాస వ్యర్థము కాదని గమనించి ఈ ప్రయాసలో ఎదురవుతున్నటువంటి అపవాది యొక్క ప్రేరేపణలకు సోదరులకు గుర్తుపెట్టుకొని వారిని ఎదిరించడానికి విశ్వాసమందు స్థిరత్వము కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19, 24 వచనాలు చదువుకుందాం. 19 నుంచి 24 వచనాలు చదవండి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఈ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడు ఎవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత వీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. చాలు. ఎవరి గురించి చెప్తున్నాడు? తిమోతి గారిని ఎవరి దగ్గరికి పంపించాలనుకుంటున్నాడు? ఎవరి దగ్గరికి పంపించాలనుకుంటున్నాడు? ఫిలిప్పీల దగ్గరికి పంపించాలనుకుంటున్నాడు. అసలు తిమోతి గారి మనసులో ఏమున్నది? తిమోతి గారి మనసులో ఏమున్నది? ఇందాక మనం చదువుకున్నప్పుడు ఏం చూసాం? తిమోతి దేవుని పని చేస్తున్నాడు కనుక అతన్ని ఘనముగా ఎంచాల్సిన ఉంది. మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఏముంది? మీ ప్రయాస వ్యర్థము కాదు, మీరు స్థిరముగా ఉండండి అని చెప్తూ ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి కొనసాగించాలని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? మనకే చెప్తున్నాడు. అంటే ప్రభువునందు అనవసరం ఇది చేయడం వల్ల నాకేమి ప్రయోజనం అని అనుకోవద్దు.
అవసరమైతే ప్రయాసపడిన వారితో ప్రయాసపడాలి. క్రీస్తునందు సువార్త వ్యాపకం నిమిత్తము దేవుని పని నిమిత్తం ప్రయాసపడిన వారికి సహాయం చేయగలగాలి. అయితే ఒకవేళ వీలైతే క్రీస్తునందు సువార్త విషయమై దేవుని పని విషయమై ప్రయాసపడిన వారితో ప్రయాసపడుతూ అవసరమైతే దేవుని కొరకు విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రయాస వ్యర్థము కాదు, దానికి ప్రతిఫలం ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రయాస వ్యర్థమని మీరు భావించకుండా మీ విశ్వాసంలో స్థిరముగా ఉండండి అని చెబుతూ ఇంకా మీరు అవసరమైతే ఈ ప్రయాసను అధికం చేసుకోండి. ఇంకా అవసరమైతే క్రీస్తు ప్రభువు యొక్క పని యందు దృష్టి పెట్టండి. ఆ కార్యమునందు దేవుని పనుల యందు దేవునికి చేయవలసినది ఏమైనా నా వలన ఉన్నదా అని ఆలోచన చేసి ఆ పనిలో ఇంకా ముందుకు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వండి. ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు, ప్రభు యొక్క పనుల యందు, దేవుని స్వార్థ విషయంలోనూ దేవుని పని విషయంలో మరింతగా 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 అవసరమైతే మీరు దానిలో జోక్యం చేసుకోండి. ఎందుకంటే దానికి గొప్ప ప్రతిఫలం ఉన్నదే. ప్రభు చెప్తున్నాడు. ఉదాహరణగా మన ముందు తిమోతిని ఉంచాడు. దైవ సేవకుడైన తిమోతి యొక్క మనస్సు ఎలాంటిదంటే, తిమోతి గారు అపోస్తలుడైన పౌలు గారికి ఒక తండ్రికి కుమారుడు చేసినట్లుగా పరిచర్య చేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క సువార్త వ్యాపకంలో ఉన్నాడు. అంతేకాకుండా వేరు వేరు సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చూసి ఆ వ్యక్తుల యొక్క క్షేమం ఎలాగుంది, వారు బాగున్నారా, వారి పరిస్థితి ఎలాగుంది, వారిని గురించి నేను జాగ్రత్త తీసుకోవాలి, వారు తొలగిపోకూడదు, తట్టులిపోకూడదు అని చెప్పి ఫిలిప్పీల గురించి ఎంతగానో చింతించినటువంటి వ్యక్తులలో దేవుని సేవకుడైనటువంటి తిమోతి ఉన్నాడు. ఆ తిమోతిని అపోస్తలుడైన పౌలు గారు వారి యొద్దకు పంపించాలని అంటున్నాడు. ఏమిటిది? ప్రభు యొక్క కార్యములలో చూడండి, ప్రభు యొక్క కార్యములలో, ప్రభు యొక్క పనిలో ఇతర విశ్వాసులు వారు కూడా క్షేమంగా ఉంటున్నారా లేదా అనే మనస్సు, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు, క్రీస్తు కార్యముల విషయమై ప్రయాస విషయమై అతనికి ఉన్నటువంటి మనస్సు మనకు మాదిరి అయ్యున్నది. ప్రభువునందు ఏ ప్రయాస అయినా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా అది వ్యర్థము కాదు. ప్రభువు నామం బట్టి చేసిన ఏ పనైనా సరే అది వ్యర్థము కాదు. మనకి ఇక్కడ ప్రతిఫలం కనిపించకపోవచ్చేమో కానీ పరలోకమందు నిశ్చయముగా మనం గొప్ప ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. పరలోకమందు గొప్ప ప్రతిఫలాన్ని, బహుమానాన్ని పొందాలి అంటే మనకు ఆ మనస్సు ఉండాలి. మోషే గారు ఏం చేశారు? రాజరికాన్ని విడిచిపెట్టాడు, రాజుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు, ఆ ధనాన్ని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఉంటే నిందించారు, ఆ నింద గొప్ప భాగ్యమని వాటినన్నిటిని విడిచిపెట్టాడు. ఎందుకంటే దానికి ప్రతిగా ప్రతిఫలం ఉంది, దానికి ప్రతిగా ప్రతిఫలం ఉంది. ఫిలిప్పీలు తమకున్న వాటిలో దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు గారు సువార్త చేస్తుంటే ఆ దేవుని సేవకుడికి సహకరించాలని వారి దగ్గర ఉన్నవి అన్నీ కూడా అతడు సువార్త వెళ్తుంటే అతనికి అందించడం ప్రారంభించారు. ఆ సంఘములో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా వేరు వేరు ప్రాంతాలు ఉండేప్పుడు కూడా వారు సహకరించారు. ఎపఫ్రది అనే వ్యక్తి ద్వారా మరికొన్ని వస్తువులను, అవసరమైన వాటిని కూడా అపోస్తలుడైన పౌలు గారికి వారు అందించారు. వారు అందించడం వల్ల సువార్త వ్యాపకంలో వారు కూడా పాలుభాగస్తులు అయ్యారు. దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తుంది ఏంటంటే, మీకు దీనికి ప్రతిఫలము అత్యధికంగా లభిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఒకటే ఆలోచించాలి, విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి మనము దేవుని సేవ విషయంలో మనం పని చేయకపోయినా, ఒకవేళ క్రీస్తు నామమును బట్టి ఎదురైనటువంటి శ్రమ కానీ, క్రీస్తు గురించి కోల్పోవలసి వచ్చినా కానీ, క్రీస్తు గురించి ఏదైనా ఇవ్వవలసి వచ్చినా కానీ, క్రీస్తు కొరకు నిలబడినప్పుడు మనకి ఏదైనా అనుకోనిది జరిగినప్పటికీ కూడా మనం గుర్తించుకోవాలి,
యేసుక్రీస్తు నామమును మనం ధరించున్నాం. యేసుక్రీస్తు నామం విషయమై మనం నిలబడున్నాం. దేవుని సేవ విషయంలో మనం నిలబడుతున్నాం. ఈ ప్రయాస వ్యర్థము కాదు. దీనికి ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. గిన్నెడు చన్నీళ్లను మర్చిపోని ఆయన దేవుని యందు ప్రయాసపడిన వారిని మర్చిపోతాడా? ఎన్నటికీ మర్చిపోడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పాదములకు వందనాలు. క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదని నీ వాక్యము ద్వారా సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు. నీ కొరకు చేసిన ఏ పనైనా, నీ కొరకు ప్రభువా తండ్రి ఖర్చు పెట్టినది ఏదైనా, నీ కొరకు కోల్పోయింది ఏదైనా ప్రభువా, అది ఎన్నటికీ నీ వ్యర్థము కాదని నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు. ఇదిగో దేవా, నీ సేవకుడైనటువంటి తిమోతికి కలిగినటువంటి మనస్సు మాకు కూడా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.